మనం మన మందిరాన్ని పునర్నిర్మాణం చేసుకున్నాం. నేను ఎన్నోసార్లు మన గ్రామానికి వచ్చిన, చర్చికి వచ్చిన, గుడికి వెళ్ళినా దేవుడు మనకి పరీక్షలు పెడతాడు. ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైన పరీక్ష పెడతాడు. కానీ ఆ పరీక్ష జయించే శక్తి కూడా దేవుడు మనకి ఇస్తాం జరుగుతుంది. క్రిస్మస్ జరిగినప్పుడు కూడా నేను అందరినీ కోరాను, ఒక్కొక్కరిని మనం ఆదుకోవాలి. మన ఇంటి పక్కన ఉన్నవారిని మనం ఆదుకుందాం, మన వీధిలో ఉన్నవారిని ఆదుకుందాం. మనకి ఇంకెక్కువ శక్తి ఉంటే మన గ్రామంలో ఉన్న వారిని ఆదుకుని వాళ్ళకి అండగా నిలబడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆనాడు చెప్పాను. దేవుడు అలానే నాకు అవకాశం ఇచ్చాడు. మీ మందిరం పునర్నిర్మాణంలో నేను కూడా భాగస్వామ్య అవకాశం దేవుడు నాకు కల్పించాడు. పెద్దలు చెప్పినట్లు శంకుస్థాపనకి నన్ను రమ్మంటే నేను రానని చెప్పిన. ఆనాడు కండిషన్ పెట్టిన, సంవత్సరం లోపల పూర్తి చేస్తేనే రిబ్బన్ కట్టింగ్కి నేను వస్తాను. ఏ పని చేసినా ఒక సంకల్పం, ఒక పట్టుదలతో మనం చేయాలి. కాలం ఉంది కదా అని ఎక్కువ సమయం తీసుకుంటాం కాదు. ఒకటి అనుకుంటే, మన మనసులో ఒక పని పడితే, ఒక పరీక్ష వచ్చినా అది ఎట్లా సాధించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఆ శక్తి మనలో ఉంది. చేసి చూపించండి. కరెక్ట్గా క్యాలెండర్ మారే లోపల రిబ్బన్ కటింగ్ నన్ను పిలవమని వాళ్ళని కోరటం జరిగింది. నా కోరిక మేరకు ఈ పునర్నిర్మాణ కమిటీ ఏదైతే అద్భుతంగా ఈరోజు మన మందిరం కట్టారే వాళ్ళకి సభా తరపున నా హృదయపూర్వక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటాను. ఇది ఒక ఉదాహరణ. ఒక్కొక్కరు చేయగలిగితే మనం అనుకుంది సాధించగలుగుతాం. మనందరం ఇది గుర్తుపెట్టుకోవాలి. పరీక్షలు ఉంటాయి, భయపడకూడదు. ఈరోజు సమాజంలో మనందరం ఎక్కువ భయపడుతున్నాం. పిల్లల్ని కూడా చూస్తున్నాం. ఒక్క ఎగ్జామ్లో తక్కువ మార్కులు వస్తేనే అధైర్యపడుతున్నాం. కొంతమంది పిల్లలు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి వస్తుంది. అవసరం లేదు. ఇదొక పరీక్ష. మనకి పరీక్ష పెట్టాడు దేవుడు. ఆ పరీక్ష మనం సాధించాలని మనందరూ సంకల్పంతో ఉన్నాం. తల్లి 2019లో మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నేను అర్థం చేసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థమవులే, ఓటమి పాలయా. కానీ నేను భయపడలా. బాధ అనేది సహజమే, నాకు బాధ కలిగింది. నేను మనిషినే. కానీ రెండో రోజు నుంచి పని చేశా, కసితో పని చేశా. గతంలో ఎట్లా పని చేశాను, ఇప్పుడు కూడా రెండింత కసితో నేను పనిచేస్తున్నాను. ఎందుకంటే మీరు నాకు ఇచ్చిన అవకాశం. మనందరం కలిసికట్టుగా పనిచేస్తే మన గ్రామాన్ని, మన నియోజకవర్గాన్ని దేవుడు ఆశీస్సులతో ఒక భారతదేశంలోని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుకోగలుగుతాం. అందుకే రండి, కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందాం. కులాలు వేరవచ్చు, మతాలు వేరవచ్చు, కానీ నేను అందరినీ కోరేది ఒకటే, చల్లగా హాయిగా కలిసికట్టుగా మనందరం ముందరికి వెళ్ళాలి. కష్టాలు ఉంటాయి, కలిసికట్టుగా ఆ కష్టాల్ని కూడా జయించడాన్ని ఈ సభాముఖం మిమ్మల్ని అందరూ కోరుకుంటూ, ఒక మాటలో చెప్పాలంటే నేను ఈరోజు ఆశ్చర్యపోయా. మందిరంలోకి అడుగుపెట్టిన దగ్గర నుంచి మాస్టర్ గారు చెప్పారు, ఎంత అద్భుతంగా మీరు నిర్మించారు. ఇక్కడ ఈ చెక్క పనులు కానీ, పాలిషింగ్తో సహా గ్రనైట్ కానీ ఒక అద్భుతంగా మీరు నిర్మించారు. ఆనాడు పెద్దల్ని కోరా, 100 సంవత్సరాలు, కనీసం 100 సంవత్సరాలు ఉండేలాగా మందిరం నిర్మించాలని ఆనాడు కోరాను. 100 కాదు కదా, మీరు కట్టిన కట్టడి చూస్తుంటే 200 సంవత్సరాలైనా మన మందిరం అట్లనే అద్భుతంగా ఉండాలి, సమాజానికి ఒక దారి చూపించాలని పెద్దలందరినీ కోరుకుంటూ, నాకింత అద్భుతమైన అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. సంఘ పెద్దలు ఒకసారి ఇంకొకటి ఏంటంటే, సార్ పక్కన ఉండేటప్పటికి మాట్లాడలేకపోయాను. మనం ఎప్పటి నుంచో కలలు కంటున్నాము. ఈ 400 కుటుంబాలు
ఒక మనిషి చనిపోతే శ్మశానంలో చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు, వర్షాలు వస్తే సమాధులు కూడా మునిగిపోయే పరిస్థితి ఉండేది. అటువంటి సమాధులను కూడా నారా లోకేష్ గారు తన సొంత నిధులతో మన శ్మశాన వాటికలు కూడా నిర్మించి వాటిని కూడా పోయిన నెలలో ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే మన చర్చికి ఈ కంప్లీట్ గ్రానైట్